నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కిందున్నటువంటి హైప్ బటన్ ప్రెస్ చేసి మాకు పాయింట్లు కూడా ఇవ్వండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. మీ ప్రోత్సాహంతో మన ఛానల్ నెల రోజులు తిరక్క ముందే 10,000 సబ్స్క్రైబర్స్ మార్కుని చేరుకుని విజయవంతంగా దూసుకెడుతోంది. ఇదే ప్రోత్సాహం, ఇదే ఆదరణ ఈ మరింత కాలం నాకు కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాను. చాలా ఆసక్తికరమైన అంశం, కాస్త హాస్యం కూడా ఉంటుంది. అంతకుమించి లాజిక్ కరెక్ట్ గా సరిపోయే పాయింట్లతోటి నేను ఈ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఏంటా విషయం అంటే, భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఎక్కడా జరగనటువంటి ఒక వింతైన ఘటన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చోటు చేసుకుంది. తాజాగా ఒక పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చింది. ఏంటయ్యా అంటే, నాతో పాటు సహనిందితులుగా ఉన్నటువంటి ఫలానా ఇద్దరున్నారు, వాళ్ళు మాకు ముందస్తు బెయిల్ ప్రసాదించమని చెప్పేసి విన్నవించుకుంటూ ఒక పిటిషన్ వేశారు. దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోకండి, వాళ్లకు ముందస్తు బెయిల్ చస్తే ఇవ్వకండి అని చెప్పేసి ఆ యొక్క కేసులో నిందితుడిగా ఉండి అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పిటిషన్ వేశారు. అవాక్కవటం న్యాయమూర్తుల వంతైపోయింది. బహుశా చరిత్రలో అలాంటి కేసు కానీ అలాంటి పిటిషన్ కానీ చూడటం బహుశా ఫస్ట్ టైం. వాళ్ళు డైరెక్ట్ గా చెప్పేశారు, ఇలాంటిది చూడటం మేము ఫస్ట్ టైం బాబు, అసలు దీనికి ఉన్నటువంటి న్యాయ పరిధి ఏంటి, ఎంతవరకు దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అనేది కూడా ఒకసారి మేము తేల్చేస్తామని చెప్పేసి కేసును వాయిదా వేయడం జరిగింది. ఎందుకు ఏంటా పిటిషన్, అది వేసినటువంటి ఆ మహానుభావుడు ఎవరని చెప్పేసి తెలుసుకోవాలనే ఉత్సాహం, కుతూహలం మీకు కూడా ఉందా? అక్కడికే వస్తున్నాం. అది వేసింది మరెవరో కాదు, లిక్కర్ కేసులో A38 నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2 నిందితుడిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, A3 నిందితుడిగా ఉన్నటువంటి సత్యప్రసాద్, వీళ్ళిద్దరికీ ముందస్తు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి పిటిషన్ హైకోర్టులో వేశాడట. ఆశ్చర్యపోవటం ఖచ్చితంగా న్యాయమూర్తుల వంతే కాదు, మన వంతు కూడా. ఇదేంటి, ఎవరైనా సరే మాకు బెయిల్ ఇవ్వండి, మమ్మల్ని విడుదల చేయండి, మా అభ్యర్థన పరిగణలోకి తీసుకోండి అని చెప్పేసి పిటిషన్లు వేసుకుంటారు తప్ప, ఇలా వేరే వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి పిటిషన్ వేయడం అనేది, దాన్ని చూడటం అనేది, దాన్ని రిపోర్ట్ చేయడం అనేది మీడియాకి, ఆ యొక్క కేసును వినటం అనేది న్యాయమూర్తులకు కూడా ఆశ్చర్యంగా ఉందట. చరిత్రలో మొదటిసారిగా జరిగిందని కూడా చెప్పుకుంటారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి కొంచెం కాస్త ఆ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు, లేదంటే వేరే వాళ్ళ పరిభాషలో చెప్పుకోవాలంటే క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేరస్తులు, నిందితుల యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిచ్చోడయ్యేం కాదు ఈ పిటిషన్ వేసింది. దాని వెనక కూడా అద్భుతమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏంటో కూడా నేను క్లియర్ గా చెప్తా. ఈ నిందితుల యొక్క పరిస్థితి చూసినట్టయితే, అక్కడి నుంచి మనం మొదలు పెట్టినట్టయితే, A2గా ఉన్న వాసుదేవరెడ్డి, A3గా ఉన్నటువంటి సత్యప్రసాద్, వీళ్ళిద్దరూ ఇంతవరకు అరెస్టు కాదు, జైలుకు పోదు. కానీ ఎక్కడో A38గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం అరెస్ట్ అయ్యాడు, జైల్లో మగ్గుతున్నాడు. కారణం ఏంటి? ఇక్కడి నుంచి కారణం దగ్గర నుంచి మనం తెలుసుకోవడం మొదలు పెడితే మిగతాదంతా చాలా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. కారణం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క కేసు తెర మీదకి వచ్చిందో అప్పుడే హ్యాండ్స్ అప్ అన్నట్టుగా చేతులు పైకెత్తేసి సరెండర్ అయిపోవడం జరిగింది. బాబు మమ్మల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మేము ఎక్కడో తలదాచుకున్నా సరే మొత్తానికి మమ్మల్ని పట్టుకున్నారు, మేమే మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాం, మేము అప్రూవర్లుగా మారిపోతామని చెప్పేసి అయితే వాళ్ళు పూర్తిగా సిట్టుకు సరెండర్ అయిపోయారు. అనేక వాస్తవాలు చెప్పారు, అనేక నిజాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన వాస్తవాల ఆధారంగానే, వాళ్ళు చెప్పినటువంటి నిజాల ఆధారంగానే కేసు ఇంత దూరం వచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి క్లూల ఆధారంగా దాదాపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డెన్ల సంగతి, డబ్బు కట్టల సంగతి కూడా తెలిసి వచ్చింది. సో వాళ్ళు ఏది అడిగినా సరే, ఇప్పటికి దాదాపు 2-3 సార్లు విచారణకు అటెండ్ అయ్యారు. వాళ్ళు ఏ సందర్భంలో అయినా సరే మేము నిజాలే చెప్తాం, రాసుకోండి మీరు అన్నట్టుగా ధారాళంగా అన్నీ చెప్పేశారు. వాసుదేవరెడ్డి అయితే ఏకంగా ఫస్ట్ లోనే దొరికిపోయాడు. ఎన్నికల యొక్క ఫలితాలు వచ్చిన రోజు హడావుడిగా ఫైల్స్ అన్ని తన కారులో వేసుకుని వెళ్ళిపోతుంటే, జగ్గయ్యపేట దగ్గర ఇంత వేగంగా ఎందుకు పెడుతోంది, వీడు ఎక్కడన్నా గుద్దొచ్చాడా లేదంటే ఇంకేదైనా పనిచేసి వచ్చాడా అని చెప్పేసి అనుమానంతో ఫలానా కారు నంబరు, ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తి చాలా విపరీతమైన వేగంతో వెళ్ళిపోతున్నాడు, యాక్సిడెంట్ కూడా చేయబోయేవాడని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడంట. వెంటనే అతని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ దాటక ముందు మొత్తానికి పట్టుకుని
విచారిస్తే అందుట్లో కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని రసీదులు దొరికాయి. ఆ రసీదుల్లో బంగారానికి సంబంధించిన రసీదులు ఉన్నాయని, ఆ తదనంతర కాలంలో ఈ యొక్క లిక్కర్ స్కామ్కు సంబంధించి కొన్ని వందల వేల కోట్ల రూపాయల బంగారం కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలు బయటపడ్డాయని చెప్పేసి కూడా ఆ మధ్య సిట్ అధికారులు చెప్పారు. సో వాళ్ళు అప్రూవర్లుగా మారటం, కింద కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ట్రై చేయటం, అక్కడ రిజెక్ట్ అయితే హైకోర్టుకు వెళ్ళటం జరిగిపోయింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు ఇంత మదన పడుతున్నాడు, ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది లిక్కర్ స్కామ్లో ఒక ప్రధానమైన పాత్ర అంట. ఏంటా ప్రధానమైన పాత్ర అంటే, అతని మాటల్లో చెప్పాలంటే అతనికి పాప మద్యం వాసనే తెలియదట, మద్యాన్ని ఎప్పుడు ముట్టుకోలేదట, మద్యం వల్ల నష్టపోయిన కుటుంబం మేమెందుకు మద్యం జోలికి పోతామని చెప్పేసి అంటున్నాడు. అది కూడా వాస్తవమే. లిక్కర్ తయారు చేసిన జాబితాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేడు. లిక్కర్ ద్వారా వచ్చినటువంటి సొమ్మును మళ్లించటం, ఆ కలెక్ట్ చేసుకోవటం, ఆ వ్యవహారాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఇతను ప్రధానమైన వ్యక్తి కాబట్టి మేము అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు. ఇతనికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారాల్లో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ చాలా కీలకమైన విషయాలు చెప్పారు. వాసుదేవరెడ్డి ఈ యొక్క స్కామ్కు సంబంధించి షెల్ కంపెనీల ద్వారా ఎలా డబ్బులు మళ్ళాయి, అసలు ఆర్డర్లు ఎలా ప్లేస్ చేశారు, ముఖ్యంగా ఆర్డర్స్ ఇచ్చేటటువంటి ప్రాసెస్ ని మాన్యువల్ గా మార్చడం ద్వారా పెద్ద ఎత్తున నగదు రూపంలో డబ్బు తీసుకునే అవకాశం, అక్రమాలకు పాల్పడే అవకాశం కలిగిందట. అది చేసింది వాసుదేవరెడ్డి. ఇలా మార్కెటింగ్ దగ్గర నుంచి మిగతా వ్యవహారాలు సత్యప్రసాద్ చూసుకుంటే, ఆర్డర్లు ఏ కంపెనీకి ఇవ్వాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, డబ్బు చేసుకోవడానికి మార్గాలేంటి, షెల్ కంపెనీల ద్వారా ఎలా రూటింగ్ చేయాలి, ఇలా తదితర అంశాలలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించాడు. ఆ పోషించినటువంటి క్రమంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి పెడుతోంది అనేది వీళ్ళిద్దరికీ చాలా క్లియర్గా తెలుసు. వాళ్ళిద్దరికీ క్లియర్గా తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పిన అంశాల ఆధారంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇరుక్కున్నాడు. వీళ్ళు చెప్పిన విషయాల ఆధారంగానే మనం ఇరుక్కున్నాము అనే దొగ్ధ ఒక పక్క, వీళ్ళు అప్రూవర్గా మారిపోయి ముందస్తు బెయిల్ అంటే ఒక్క రోజు కూడా జైల్లో ఉండకుండా వాళ్ళకి ముందస్తు బెయిల్ దొరికింది అంటే ఇంకా చాలా విషయాలు కక్కుతారు. కాబట్టి అప్పుడు మనం పూర్తిగా సమాధైపోయే ఛాన్స్ కూడా ఉంటుందనేటటువంటి భయం మరో పక్క, లేదా వీళ్ళను కూడా అరెస్ట్ చేసి శుభ్రంగా జైల్లో పెడితే మనం ప్రలోభాలు పెట్టుకునే విధంగా ప్రలోభ పెట్టుకోవచ్చు, ప్రభావితం చేసే విధంగా చేసుకోవచ్చు అనేటటువంటి ఆశ, ఆతృత ఇంకో పక్క కూడా ఉండొచ్చు. నన్నే పడతారా జైల్లో, వీళ్ళు మాత్రం శుభ్రంగా బయట తిరుగుతారా, వీళ్ళకి మాత్రం పాత్ర లేదా అనే ఒక బాధ దుగ్ధ ఉంటుంది. సో ఈ అన్ని అంశాలు కలగలిపి చరిత్రలో ఎవరూ చేయనటువంటి సాహసం చేసి ఫలానా వాళ్ళకి అసలు బెయిలే ఇవ్వద్దని చెప్పేసి పిటిషన్ వేసేశారు. విచిత్రంగా లేదు. అయితే వాళ్ళు చేసినటువంటి అంటే ఇలాంటి క్రిమినల్ గ్యాంగ్స్ యొక్క మెంటాలిటీ అర్థం అవడంతో పాటు వాళ్ళు గనక బెయిల్ తీసుకుని బయటే ఉంటే ఇప్పటికే చాలా విషయాలు చెప్పి డబ్బు వ్యవహారాలు, రూటింగు, ఆర్డర్స్ ప్లేస్ చేయడం, ఆర్డర్స్ ఏ విధంగా మ్యానిపులేట్ చేశారు, ఏ విధంగా తమ కంపెనీలకు ఇచ్చుకున్నారు, అక్కడి నుంచి డబ్బులను ఏ విధంగా కిక్ బ్యాక్లు తీసుకున్నారు, ఈ అన్ని అంశాలు ఆఖరికి వాసుదేవరెడ్డికి షెల్ కంపెనీల ద్వారా ఎలా మళ్లించారు, అందుట్లో కూడా ఇతనికి పాత్ర ప్రమేయం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. షెల్ కంపెనీల విషయాల వరకు అధికారుల స్థాయి ఉండదు, కానీ అధికారుల స్థాయిలోనే వీళ్ళు ఏరుకోరి పెట్టుకున్నారు కదా. అజయ్ కల్లం రెడ్డి యొక్క రికమెండేషన్ తోటి ఆయన అప్పుడు సీఎంకి సలహాదారుగా ఉన్నాడట. ఆయన రెఫరెన్స్ తోటి, ఆయన రికమెండేషన్ తోటి వీళ్ళిద్దరిని పెట్టుకోవడం జరిగింది. ఇక వీళ్ళ ద్వారా చెయ్యకూడని పనులన్నీ చేయించారు. రూల్స్ ఈ విధంగా మారిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వీళ్ళు సలహా ఇచ్చారు. అలా మార్చుకున్నారు. దాని ద్వారా శుభ్రంగా కావాల్సిన వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చుకున్నారు, డబ్బులు తెచ్చుకున్నారు, లంచాలు తెచ్చుకున్నారు, వాటిని షెల్ కంపెనీలో పెట్టించుకున్నారు, మళ్ళించుకున్నారు, చాలా చేశారు. అసలు రాజ్ రెడ్డి తోటి, విజయసాయి రెడ్డి తోటి లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందే అనేక సార్లు మీటింగ్లు పెట్టి చెప్పాడు కదా. విజయసాయి రెడ్డి జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఇంట్లో, విజయవాడలో ఉన్న ఇంట్లో 2-3 సార్లు మీటింగ్ పెట్టుకున్నామని చెప్పేసి అలా వీళ్ళందరితోటి ముందే కూర్చొని మీటింగులు పెట్టి లిక్కర్ పాలసీ అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే మనం దోచుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాలు మొత్తాన్ని చెప్పి చేయించింది వాసుదేవరెడ్డి. వాళ్ళకి ఆ నిపుణత ఉంది కాబట్టి వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళ చేత పనులు చేయించుకున్నారు. ఈ రోజు వాళ్ళు మేము అప్రూవర్గా మారామనేసరికల్లా అమ్మమ్మ వాళ్ళు జైలుకు రాకపోతే అట్టా, మేము మాత్రమే జైల్లో ఉండాలా అని చెప్పేసి వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి పిటిషన్ వేసేశారు. అంటే ఒక పక్క భయం, ఇప్పటికే ముంచారు, రేపటి రోజున ఇంకా ముంచుతారనేటటువంటి భయం, మేము మాత్రం జైల్లో ఉండాలి, వాళ్ళు ఉండకూడదా అనేటటువంటి బాధ దుగ్ధతోటి ఈ పిటిషన్ ని వేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. దీంతో పాటుగా రేపటి రోజున మరి ఇంకెన్ని సంచలన విషయాలు బయట పెడతారో.
డ్రాఫ్ట్ లెక్కల పాలసీ డ్రాఫ్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెంత కొంప ముంచుతారు అనేటటువంటి భయం ఆ పిటిషన్ ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తోందనేది నాకు కలిగినటువంటి అభిప్రాయం. నేను చేయదగ్గ విశ్లేషణ, నేను చేసినటువంటి విశ్లేషణ. మరి మీకు కూడా ఇలాంటి అభిప్రాయమే కలిగిందా? అసలు ఈ పిటిషన్, ఇలాంటి పిటిషన్ ఒకటి వేయొచ్చు అని చెప్పేసి నిరూపించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చర్య పట్ల మీరేమనుకుంటున్నారు? మీకు కామెడీగా ఉందా, లేదంటే దీని వెనకాల ఉన్న సీరియస్నెస్ కూడా అర్థమవుతోందా అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.